నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పృథ్వీ అన్న అన్నారు, అలాగే సంజీవ్ నాయక్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అంటే గ్రూప్ 2 కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. డేట్స్ పోస్ట్ పోన్ గురించి ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అన్న నమస్తే. అయితే ప్రధానంగా అయితే వాళ్ళు డేట్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎట్లా అంటే డైవర్షన్ చేసినట్టు చూసుకోవాలా లేకపోతే ఎట్లా? మరి ఇలా ప్రధాన డిమాండ్స్ వేరు కదా. ప్రధాన డిమాండ్స్ నెరవేరేంత సేపు ఇష్యూ ఇంకా బర్నింగ్ లోనే ఉంటది. సో ఎట్లున్నది అంటే పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టున్నది ఇది కథ. సో అట్లా కాకుండా సో ఎక్కువ గాయం ఉన్న కాడ వదిలేసి ఏం లేని కాడ ఆయింట్మెంట్ రుద్దినట్టు కాకుండా నిజం కూడా ఏంటంటే దీన్ని ఇట్లా ఏదో వాళ్ళు ఆశామాసిగా చేస్తే నడవదప్ప. ఇది వాళ్ళు ఏదో వాళ్ళకు తోసినట్టు వాళ్ళకి తోస్తుందా తోస్తలేదా కావాలని చేస్తారా అనేది అర్థమైతే. అందరూ చదువుకున్న వాళ్ళు అయితే ఆఫీసర్లు అయితే ఎంబడున్నారు కదా. సరే వీళ్ళంతా కాంట్రాక్టర్లు తర్వాత ఈ దందాలు చేసి ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు, వీళ్ళు వేరు విషయం. కానీ కింద అయితే ఉన్నారు కదా ఆఫీసర్లు. నేను అదే చెప్తున్నా కదా, గిన్నెలకి 2 కాగితాలు చదువుతారప్ప. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏమేమి కావాలి అన్ని దానికి వాళ్ళు జస్టిఫై చేసుకుంటా ఎంత జెన్యూనిటీ ఉన్నది వీళ్ళు మాట్లాడే దాంట్లో, నిరుద్యోగులు మాట్లాడే దాంట్లో అనేది ఈ 2 కాగితాలు చదివితే మాత్రం ప్రధానంగా వీళ్ళు లేవనెత్తిన అంశమే పోస్టులు పెంచాలి, 1:100 చేయాలనేది కదా ప్రధానంగా ఫస్ట్ నుంచి వీళ్ళు అడిగేది. సో అది పక్కన పెట్టి ఇప్పుడు డేట్స్ మార్పిడి అనేది ఇది డైవర్షనా లేకపోతే విభజించి పాలించాలనే కాన్సెప్టా లేకపోతే ఎట్లా చూడాలన్నా? సో ఇప్పుడు వీళ్ళు అనేది కాదు ఇది. వాళ్ళు ఎలక్షన్ లో ఇది ఒక నిరుద్యోగులను అట్రాక్ట్ చేసుకుంటేందుకు, నిరుద్యోగుల సపోర్ట్ తీసుకుంటేందుకు, నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వర్కర్ల లెక్క పనిచేసేందుకు తీసుకున్నటువంటి అంశాలలో 1:100 అనేది కూడా ఒక అంశం. ఇలా ప్రధానమైన అంశం అదే ఇక్కడ. సో అది వాళ్ళు అన్నదే, వాళ్ళు చెప్పిందే, వేదికల మీద వాళ్ళు చెప్పిందే, ఇవన్నీ విని వీళ్ళు అమలు చేస్తారనే ఉద్దేశంతో వచ్చారు. వీళ్ళు కొత్త ఓట్లాడేది కాదు. జనం కూడా వీళ్ళేదో ఈ గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ బదనాం చేసేందుక, లేకుంటే వీళ్ళు చదవలేకనా, వీళ్ళకు చదువు రాక 1:100 అంటుర్రా, 1:50 తీయొచ్చు కానీ అట్లా అనుకోవచ్చు. అట్లా కాదు ఇది. దీని వెనుక మూలం వేరే ఉన్నది. ఇది వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ జనం లోపలికి, నిరుద్యోగుల లోపలికి, ఈవెన్ లైబ్రరీ కాడికి వచ్చి, యూనివర్సిటీల కాడికి వచ్చి మాట్లాడినప్పుడు ఈ అంశాలు చెప్పిండ్రు. వాటిని అమలు చేయమని చెప్తున్నాం కదా. సో ఈ డైవర్షన్ టాక్టిక్స్, డిస్ట్రాక్షన్ టాక్టిక్స్ తోటి మీరేదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేసి మీరేదో పబ్బం కలుపుకున్నామంటే నడవదు. ఈ డిమాండ్స్ అట్లనే ఉంటాయి కదా. ఈ డిమాండ్స్ మీరు చెప్పినవి మాత్రం ఇది ఆల్రెడీ జరిగిపోయిన దానికి వీళ్ళు అడుగుతున్నారు 1:100 అయితే. సో ఇది కంపల్సరీ తీయాల్సిందే. దీనిలో లీగల్ గా వాళ్ళకి వచ్చే ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు, ఏం లేవు. కానీ నష్టపోయేది మాత్రం నిరుద్యోగులు నష్టపోతారు. ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే ఇంకో పంచాయతీ ఏముందంటే నాన్ ముల్కీ అనుకుందాం. ఇప్పుడు ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నటువంటి అంశం అదే కదా. సో ఇప్పుడు కొత్తగాను రీనోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది ఆంధ్రోళ్ళు అప్లై చేశారు అనేది ఇంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నది. సో దాంతో కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనిలో ఏమైనా కుంభకోణాలు ఉన్నాయని కూడా ఒక డౌట్స్ తెలుస్తున్నాయి. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2 times క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇలా మానసిక ఒత్తిడితోటి ఎగ్జామ్ కు ప్రాపర్ గా ప్రిపేర్ కాలేక అటు ఇటు. ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ ఏంటంటే ఫిల్అప్ చేసేది కదా. నీకు రియల్ స్టఫ్ పెరిగేది ఎక్కడ వస్తుంది అంటే నువ్వు మెయిన్స్ లో నీకు బయటపడతా టాలెంట్ అంట. సో దీంట్లో ఆపేది ఏం లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళు చెప్పారు ప్రిలిమ్స్ లో నీకు టాపర్ యూపీఎస్సీ టాపర్ టీనా టాప్ ఇది 82 మార్కులు వచ్చిన మీకు ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో ఆల్ ఇండియా టాపర్ వచ్చింది. ఇట్లా వీళ్ళు 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. సో నువ్వు దాన్ని ఏదో పెట్టి కులమానంగా పెట్టి నిజంగా టాలెంట్ నిజంగా రావాల్సిన వాళ్ళకు నువ్వు జాబ్ క్యాలెండర్ కనుక రెగ్యులర్ గా అనుకుంటేది ఉంటే ఈ ఒత్తిడి ఉండకపోవు. ఇదంతా క్రియేట్ చేసింది మీరే, గవర్నమెంట్స్, మీరు పాలిటీషియన్స్, మీరు మీ స్వార్థాల గురించి క్రియేట్ చేసి మీ స్వార్థాల గురించి మీరు వీళ్ళెవరు దీని మీద అజిటేషన్ చేయలేదు. అటువంటి సమస్యల మీద కాంగ్రెస్ ఎక్కడ కూర్చొని అజిటేషన్స్ బయటకు వచ్చేలేదు. టోకన్ ప్రొటెస్ట్ లెక్క వాళ్ళ ఢిల్లీలో ఉన్న నాయకులను తీసుకొచ్చుకొని ఇక్కడ కొన్ని మీటింగ్లు పెట్టుకొని చెప్పుకున్నారు అంతే తప్ప ఏది దిల్షునార్ల సర్నార్ స్టేడియం లో పెట్టుకొని మీటింగ్లు పెట్టి కానీ ఇవి అమలు చేయాలి, ఈ ఉద్యోగాలు రావాలని ఎక్కడ కూడా గత 10 ఏళ్ళలో కూడా కాంగ్రెస్ ఎక్కడ ప్రొటెస్టులు చేయలేదు. కాంగ్రెస్ ఎక్కడ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయలేదు. కాంగ్రెస్ ఎక్కడ ఈ డిమాండ్స్ మీద అవతల పార్టీలకు పోలేదు. వాళ్ళ స్వార్థాల గురించి పోయారు. అందుకని వాళ్ళ అజిటేషన్స్ ఎక్కడ చేసిన ముఖాలు కావు అవన్నీ. సో అందుకనే ఇప్పుడు వాళ్ళు చెప్పినవి వాళ్ళు చేస్తామని వీళ్ళు నమ్మిరు కాబట్టి, విద్యార్థి యువకులు నమ్మిరు కాబట్టి, నిరుద్యోగులు నమ్మిరు కాబట్టి వీళ్ళ వెంబడి తిరిగిండ్రు, వీళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళన్న మాటల్ని వీళ్ళు అమలు చేస్తారు. ఈ రోజు కూడా ముందస్తు అరెస్టులు అని చెప్పి లేడీస్ ని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తీసుకొచ్చిరట. ఎట్లా చూడాలన్నారు? వీటిని ఎట్లా చూడాలా? ఈ అంశాలు మారతలేదు మరి ఎట్లా? ఏం మారతలేదు అబ్బా. ఏంటంటారు సారా సేమ్ సీసాలు మారిన లెక్క ఉన్నది. ఇప్పుడు వీళ్ళు పెద్ద కొత్తగా మార్పు వచ్చింది. కొత్త బాటలు సేమ్ అంతే. మందు పాతదే, బాటిల్ పోతే బోర్డులు మారినాయి. ప్రగతి భవన్ దగ్గర బోర్డులు మారినాయి. వాళ్ళు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎల్బీ స్టేడియం లో ఉన్నప్పుడు ప్రజాపాలన చాలా పెద్దగా పెట్టి రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని
పట్టుకొని ఆయన కూడా పెద్ద రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతూ పెద్ద దుగ్నం మొదలెట్టినట్టు ఆయన పట్టుకొని తిరుగుతున్నాడు కదా. సో ఇవన్నీ ఏంటంటే బక్వాస్ మాటలు. నీ పాలనలో మార్పు ఉండాలి. పుట్టి అంబేద్కర్ సెంటర్ అని చెప్పో లేకపోతే పూలే భవన్ అని చెప్పి పేర్లు మార్చదు కాదు. వాళ్ళ ఆశయాలను వాళ్ళ ఆలోచన విధానాన్ని నిజంగా అమలు చేసేటువంటి ఏ రాజ్యాంగం అంబేద్కర్ ద్వారా వచ్చిందో అనే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ద్వారా వచ్చి హక్కులు ఏవైతే ఇచ్చిందో ఆ హక్కులను నువ్వు కాలరాస్తున్నావు. ఇలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసే బేసిక్ హక్కులు. ఇప్పుడు నల్గొండ నుంచి దాదాపు ఒక 200 మంది ఈ మీటింగ్ వస్తేందుకు బయలుదేరితే అక్కడ నువ్వు ఆపినావు. నీకు నువ్వు పాతోనికి ఏం తేడా ఉన్నది? నువ్వు పోలీస్ పాలన చేస్తున్నావు, నువ్వు వాళ్ళు అదే పాలన చేసినావు, నువ్వు అదే పాలన చేసినావు. అప్పుడు పింక్ పోలీస్ అయిపోయింది, ఇప్పుడు ట్రై కలర్ పోలీస్ అయిపోయింది. వీళ్ళు మొత్తం ఆ ట్రై కలర్ ఏంది పార్టీ పోలీస్ లెక్క తయారైపోయి కూర్చున్నారు వీళ్ళు. మరండి ఇది ఎంత దూరం పోతుంది అన్న? ఆగుతుందా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టేటట్టు ఉందా లేకపోతే ఏంటంటే బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుతూ పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అదే ఏదైతే 1:100 అవ్వదని చెప్తున్నారు ఆయన కూడా. మరి ఎట్లా చూడాలి? అప్పుడు ఆయనే కదా మాట అంటే ఇంత నిస్సిగ్గుగా సిగ్గు శరం అటు ఏమది నాకు మాట్లాడబోదు తెలియదు భాష కానీ ఇంత బేకార మాటలు ఇంత ఒక పిచ్చోళ్ళ లెక్క చదువుకున్నాడు. ఆయన కూడా చదువుకొని ఉన్నాడు కదా, ఆయన తెలుసు కదా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఆయనే. సరే ముఖ్యమంత్రి అంటే అక్కడ దాకా పోలే. నువ్వైతే చదువుకున్నావు, నీకే నీకు సోయి ఉంటలేదా? నీకు తెలుస్తలేదా? నువ్వు కూడా గవే భాష మాట్లాడితే ఎట్లా? నువ్వు మాట్లాడిన మాట నువ్వు కాదంటే ఎట్లా? నువ్వు మాట్లాడిన నువ్వే చెప్పినావు కదా అసెంబ్లీలో. నువ్వేం హోంవర్క్ చేయకుండా మాట్లాడినావు. 1:100 ఎట్లయినావు? ఇప్పుడు దీనిలో ఉన్నాయి అవి కూడా లీగల్ కాంప్లికేషన్స్ ఏం రావు. నువ్వు ఆల్రెడీ 1:57 వరకు తీసిందని చెప్పి ఇప్పుడు వచ్చిన దాంట్లో చేసినావు. నువ్వు అది చేయగలిగినప్పుడు దానికి లీగల్ హార్డిల్స్ కనుక లేనప్పుడు 1:100 ఎట్లా లీగల్ హార్డిల్ వస్తుంది? ఒక్క నెంబర్ 1:50 51 చేస్తేనే నీకు నువ్వు అనుకునే ప్రకారం అయితే లీగల్ హార్డిల్ వస్తుంది. కానీ నువ్వు 1:57 ఆల్రెడీ పిలిచినావు అని చెప్పి ఉన్నది. నువ్వు దాన్ని 1:100 ఎట్లుంటది? ఇంకోటి ఇది లీగల్ గా లేదు. కంప్లీట్ అథారిటీ వాళ్ళకు ఉన్నది ఆర్టికల్స్ ప్రకారంగా. సో అది చేయొచ్చు, వాళ్ళ చేతుల్లో పని. ఇవన్నీ హోంవర్క్ చేసి కావాలని సఫర్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని. హ్యాక్ ఏమైతే గీలతోనే. కానీ ఇది రావణ కాష్టం లెక్క మండితేనే ఉంటది. మీరు దీన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయనంత మటుకు, ఈ సమస్యకు ప్రాపర్ పరిష్కారం రానంత మటుకు ప్రొటెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఇది అగ్గి రగులుతూనే ఉంటది, నిప్పు రాజులుతూనే ఉంటది.